నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. అక్షరాలు నేర్పే గురువు కన్నీరు పెడితే ఆ సమాజానికి పట్టిన చీడ ఏంటో ఈ రోజు నెల్లూరు సాక్షిగా బట్టబయలైంది. మూడు సంవత్సరాల నుంచి న్యాయం చేయకుండా తెప్పుతున్నా. మా అమ్మ 70 సంవత్సరాలు నడువులేదు. ఇదంతా నెల్లూరు ఎంపీ వచ్చేసి తిరుపాలు చేసిన కుట్ర. ఇది పోకిరి పిల్లకాయలు పెట్టి ఒక టీచర్ని కొట్టించి 3 సంవత్సరాలకి న్యాయం జరగకుండా రాజకీయ నాయకులు చెప్పిస్తే కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోకుండా డిఈఓలు కలెక్టర్లు అందరూ చేరి డ్రామాలు ఆడుతున్నారు. వాళ్ళ టీచర్ని మా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మేము అదిస్తే మేము ఆవేశపరుడు పిచ్చోని మా మీద ముద్ర వేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి సార్ మా జీవితం సర్వనాశనం అయిపోయింది. నాకు నా భార్యకి మధ్య చిచ్చు పెట్టారు కాపురంలో. ఏ రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ఏ మంత్రి చెప్తున్నాడు, ఏ ఏదో చెప్తున్నాడు. కలెక్టర్ గారికి 3 సంవత్సరాల నుంచి అర్జీలు చూడండి. ఇగో పిల్లకాయలు అర్జీలు, ఇదిగో మమ్మల్ని కొట్టించిన రాయి, ఇదిగో చేత కొట్టించిన రాయి. ఎవరు చేయాలి న్యాయం? మాకు స్కూల్కి పోతే క్లాసులు చెప్పుకున్న పిల్లకాయలు పెట్టి దాడులు చేయిస్తా. క్లాసులు చెప్పలేదు వస్తున్నాడు డిఓ మొదటి తప్పుడేటా గడుపు పండి మేము తిడతా ఉంటే తిడుతున్నారని మాట్లాడా. ఎన్ని రోజులు సరితే మేము ఇక్కడ కూర్చుంటాం, సాయంత్రం దాకా ఇక్కడ వస్తాం. మేము న్యాయం చేసిన దాకా చూసాము. ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి సమయం పాటించాం. మేము న్యాయం చేస్తాను. కలెక్టర్ రావడం అసలు తప్పించుకొని తిరుగుతున్నారు అందరూ. మాకు ఎవరు చేయాలి న్యాయం? కోర్టులో పోతే అడ్వకేట్లో కొనుపాలు అవుతాడు అతను తిరుపాలు. నెల్లూరు ఎంఏ చేసిన అరాచకాలు ఇవి రాని చూడండి, అందరూ చూడండి. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. కూర్చోను. పోలీసులు దొంగ ఎఫ్ఐఆర్ కట్టారు. ఇదిగో రాయి పెట్టి పోకిరి పిల్లకాయలు పెట్టి రాళ్లతో కొట్టిస్తే ఇదిగో రాయి ఎవిడెన్స్, మొత్తం ఎవిడెన్స్. ఇక పిల్లకాయలు రాయించిన లెటర్స్ కూర్చో, నేను ఎక్కడైనా కూర్చుంటా. మాకు ఎవరు న్యాయం చేయకుండా, మాకు న్యాయం జరగకుండా, మా పక్క ఎవరు నిలబడకుండా పొలిటికల్ లీడర్స్ కూడా పొలిటికల్ లీడర్స్ చెప్పి లోకల్ పొలిటికల్ లీడర్స్ బతిలాడుకుంటే వాళ్ళు రానియకుండా మా గురించి చెడుగా చెప్తా మా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. చూడండి ఎవిడెన్స్ ఏదో ఉన్నాయో. మొత్తం పిల్లకాయలు అడగడు పోయి మేము ఎంత చదువు చెప్పామో 18 సంవత్సరాలు మేము సిన్సియర్ గా చదువు చెప్తే ఈ రోజుకి యాక్షన్ లేదు. ఒక్కరి మీద నేరం చేసిన టీచర్లందరినీ తప్పిస్తున్నారు. డిఓ ప్రధాన కుట్రదారుని తప్పించారు. అసలు విద్యా బుద్ధులు నేర్పించి భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఒక ఉపాధ్యాయుడు నేరస్తుడిలా తలదించుకొని ఏడుస్తున్నాడు. ఎందుకు? ఆయన చేసిన తప్పేంటి? పాఠాలు చెప్పడమే ఆ మాస్టర్ చేసిన పాపమా? గత 3 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై జరుగుతున్న అధికారిక ఉగ్రవాదం ఇప్పుడు సంచలనంగా మారింది. అవును, మీరు వింటున్నది నిజమే. ఒక ఎంఈఓ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అధికారి తన కింది స్థాయి టీచర్ ను 3 ఏళ్లుగా టార్గెట్ చేసి కక్ష కట్టి మానసికంగా వేధిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారన్న వార్తలు ఇప్పుడు విద్యాశాఖలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 3 ఏళ్లుగా ఆ మాస్టర్ పడుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు. అడుగడుగునా అవమానాలు, ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడాలు. ఒక విద్యా దేవాలయంలో ఈ కక్ష సాధింపులేంటి? అసలు ఆ ఎంఈఓ వెనుక ఉన్న బలమేంటి? ఒక సామాన్య టీచర్ ను ఒక అధికారి ఇన్ని సంవత్సరాలుగా వేధిస్తుంటే జీఈఓ ఏం చేస్తున్నారు? కలెక్టర్ దృష్టికి ఈ విషయం వెళ్ళలేదా? లేక అంతా తెలిసి ఆ ఎంఈఓకు వత్తాసు పలుకుతున్నారా? సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన విద్యాశాఖలోనే ఈ బాస్ ఇజం ఏంటి? చదువు చెప్పే గురువు ఇలా రోడ్డున పడి బాధపడటం, వ్యవస్థ చేతిలో నలిగిపోవడం ఏమాత్రం మంచిది కాదు. ఇది ఒక ఉపాధ్యాయుడి ఆత్మ గౌరవానికి సంబంధించిన ప్రశ్న. ఆ ఎంఈఓ అహంకారమా లేక విద్యాశాఖ నిర్లక్ష్యమా? 3 ఏళ్లు ఈ సైలెంట్ టార్చర్ కు ముగింపు ఎప్పుడు? ఆ ఉపాధ్యాయుడికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని మా న్యూస్ 9 టీవీ వదిలిపెట్టదు. అసలు ఎంఈఓ చేస్తున్న అరాచకాలేంటి? ఆ కన్నీటి వెనుక ఉన్న చీకటి కోణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.